అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను అరెస్టు చేశారు రాచకొండ పోలీసులు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్ముతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. ₹1 కోటి విలువైన డ్రగ్స్ ని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్కి చెందిన వీరంతా హైదరాబాద్లో నివాసం ఉంటూ ఇక్కడ డ్రగ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. రాచకొండ పోలీసులు మరోసారి భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్న నలుగురిని మీర్పేట్లో అరెస్ట్ చేశారు. ప్రైవేట్ బస్సులో డ్రగ్స్ తెప్పించుకుని ఇక్కడ ర్యాపిడో ద్వారా కస్టమర్స్ కి సప్లై చేస్తున్నారని తెలిపారు రాచకొండ సిపి సుధీర్ బాబు. నిందితులంతా రాజస్థాన్ కి చెందినవారని, గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారని తెలిపారు. కాంట్రాబాండ్ డ్రగ్స్ ను సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు హెరాయిన్ ఒక 150.3 grams of heroin, then MDMA 32.1 gram MDMA సీజ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ అదర్ వాళ్ళు యూజ్ చేసినటువంటి వాహనాలు అవన్నీ కలుపుకొని ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక 1 crore వర్త్ డ్రగ్ కన్సైన్మెంట్. నిందితులంతా డ్రగ్స్ కన్స్యూమర్లన్నారు సిపి సుధీర్ బాబు. తక్కువ టైంలో ఎక్కువ మనీ సంపాదించాలనే ఆశతో డ్రగ్ ప్లెడ్లర్స్ గా మారారని, నిందితులపై నిఘా పెట్టి అరెస్ట్ చేశామని అన్నారు. నిందితుల నుంచి ₹1 కోటి విలువైన 150 గ్రాముల హెరాయిన్, 32 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరికి డ్రగ్స్ సప్లై చేస్తున్న మెయిన్ పెడ్లర్ ని అరెస్ట్ చేయడానికి టీమ్స్ ని ఫామ్ చేశామన్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కి సింథటిక్ డ్రగ్స్ ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించామన్నారు కమిషనర్. 4 అక్యూజ్డ్ ని మనం పట్టుకున్నాం. ఇందులో నరేంద్ర బిష్నాయ్, ప్రవీణ్ బిష్నాయ్, హేమారామ్, దెన్ దేవాసి. ఈ నలుగురితో టోటల్ వీళ్ళు పెడ్లర్స్ దెన్ కన్స్యూమ్ చేస్తున్నారు. వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఏమైందంటే మన లాస్ట్ పట్టుకున్నటువంటి చాలా కేసెస్లో రాజస్థాన్ రూట్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతుంది. చాలామంది పీపుల్ గాట్ రూట్స్ ఇన్ రాజస్థాన్ గెటింగ్ ఇట్. ఒక ఇంపార్టెంట్ ఏంటంటే అదే పర్టికులర్ ఫ్రెండ్స్ రిలేటివ్స్లోనే ఎక్కువ సర్క్యులేషన్ వస్తుంది. So we trying to put you in the perspective that this is a new trend. We have been analyzing all the offences, and that is we are getting this kind of inference as far as the flow of drugs to Hyderabad is concerned. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణని తయారు చేయాలన్న సీఎం రేవంత్ ఆదేశాలతో డ్రగ్ పెడ్లర్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు సిపి సుధీర్ బాబు. గత కొన్ని రోజులుగా తమకున్న ఇంటెలిజెన్స్ తో స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ అమ్మేవారే కాకుండా వినియోగిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే డ్రగ్స్ కన్స్యూమర్స్ కి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ డ్రగ్స్ ను తీసుకురావడము, ఇలా వాళ్ళు వాడటం, కన్స్యూమ్ చేయడం, అలానే నెక్స్ట్ యాక్టివిటీ కోసం మనీ మొబిలైజ్ చేసుకునే ఉద్దేశంతో వీళ్ళు పెడ్లర్గా మారుతున్నారు. డ్రగ్స్ అమ్మడము, ట్రాన్స్పోర్ట్ చేయడము ఇట్లా జరుగుతుంది. దీని మూలంగా యాక్చువల్గా వేరే వాళ్ళు ఎవరైతే డ్రగ్స్ పైన వాట్ యు కాల్ లైక్ అడిక్షన్ లేకున్నా కానీ ఇటువంటి గ్రూప్స్ ఉండడం మూలంగా వాళ్ళని కలిసి పార్టీస్ మూలంగా స్లోగా ఇంట్రడ్యూస్ చేసి దెన్ దే ఆర్ మేకింగ్ అడిక్ట్స్, డిపెండెన్స్ పెంచేస్తున్నారు దాని మీద. సో ఇటువంటిది మనము మొగ్గలోనే తుంచి చేస్తే దిస్ నాట్ గో టు ద డిఫరెంట్ కమ్యూనిటీ ఆఫ్ స్టూడెంట్స్ కానీ లేకుంటే డిఫరెంట్ ప్రొఫెషనల్స్ కానీ పోకుండా ఉంటాయి. డ్రగ్స్ కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు సిపి సుధీర్ బాబు.